నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. జుట్టు గడ్డాలను పెంచుకుని బైరాగుల్లా తిరుగుతున్న అయినవారంటూ ఎవరూ లేని నిర్భాగ్యులను ఎవరూ పట్టించుకోరు. నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ముద్ద అన్నం కూడా దొరకని పరిస్థితి వీరిది. ఆకలి దప్పులతో ఆకుల్లా రాలిపోతున్న అభాగ్యులను చేరదీసి వారికి పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఎందరో మహానుభావులు వారింట జరిగే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాలను ఈ రక్షణాలయంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని గొప్ప మనసుని చాటుకుంటూ మీకు మేమున్నామనే భరోసానిస్తున్నారు. అలా టి రామకృష్ణ అనే మానవతామూర్తి వారి తండ్రి గారి వర్ధంతి వేళ అభాగ్యుల ఆకలి తీర్చారు. హైదరాబాద్ రాంపల్లి నుంచి వచ్చిన టి రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని ముక్కంటీశునికి స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు వారి గోత్రనామమైన కశ్యపస గోత్రంపై వారి కుటుంబ సభ్యులైన సరస్వతి, వెంకటేశ్వరమ్మ గార్ల పేర్లపై ప్రత్యేక పూజలు చేసి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం రామకృష్ణ గారు తండ్రి కీర్తిశేషులు లింగప్ప, మామగారు కీర్తిశేషులు వేణుగోపాల్ గారి వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటం వద్ద అర్చకులు అబ్దికం పూజలు నిర్వహించారు. కీర్తిశేషులుటి లింగప్పగరణామదేశ్య భరద్వాజగోత్రోద్భవస్య కీర్తిశేషులుటి వేణుగోపాల్ గరణామదేశ్య. అనంతరం సేవాశ్రమంలోని అభాగ్యులను చూసి దైవ సమానులుగా భావించి వారికి నమస్కరించుకున్నారు. అనంతరం లింగప్ప గారు వేణుగోపాల్ గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి వారికి సద్గతులు కలగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాట్లాడుతూ నిస్వార్థ భావంతో వందల మంది అనాథలకు రక్షణ ఇస్తున్న గట్టు శంకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత పెద్ద సేవా కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సహకరించాలని అన్నారు. నా పేరు తమ్మలి రామకృష్ణ. మాది మోజల గ్రామం, పెద్దమందిడి మండలం, వనపర్తి జిల్లా స్వగ్రామం. కాకపోతే ఇక్కడ రాంపల్లి హైదరాబాద్లో ఉంటున్నాము. అయితే ఈరోజు మా నాన్నగారిది వర్ధంతి. లింగప్ప గారు 6/6/78 1978లో ఆయన దూరం అయ్యారు మాకు. ఆయనను వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు అమ్మనానందోత్సవంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాము. అదే ఈరోజు మా శ్రీమతి అంటే వెంకటేశ్వరమ్మ సరస్వతి, ఆయన వాళ్ళ ఫాదర్ కూడా ఈరోజు వర్ధంతి ఉండడం, ఆయన 6/6/1988లో ఆయన మాకు దూరం అయ్యారు. ఆయన పేరు మీద కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అమ్మనానందోత్సవంలో చేస్తున్నాము. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి మా అక్కగారు అంటే మా బావగారి సతీమణి మా అక్కగారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆమె ఊరు నుంచి వచ్చి ఈ కార్యక్రమం అమ్మనానందోత్సవం గురించి ఎన్నో విన్నాము, ఎన్నో చూస్తున్నాము. ఈ శంకర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ అమ్మనాథ ఇంతమందిని ఇక్కడ చేకూర్చి వీళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో, ఇంత వసతి ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ రూపొందించడంలో శంకర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఆయనకు ప్రభుత్వం కూడా ఆయనకు సహకారం అందించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. అయితే గత ఇయర్లో 15/4/2023 గత సంవత్సరం నా బర్త్డే కూడా ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకున్నాను. అందుకని ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా మా ఫాదర్ అయినా మా మిస్సెస్ ఫాదర్ది కూడా వర్ధంతి ఇక్కడ చేయడమే మంచిగా ఉంటుందని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక రెండోసారి నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టాను. ప్రతి ఒక్కరూ ఇది తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఇక్కడ అమ్మనాథం సహకరించాలని, ఈ అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్ళడానికి అటు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని ఈ అమ్మనాథం నడుపుతున్న వారికి మరోసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో ఇక్కడి నుంచే ప్రారంభించి స్వామి అనుగ్రహంతో అద్భుత విజయాలను పొందండి.